బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్లో. ఎందుకు రాలా అరుస్తో? నీ పెళ్లి జరగాలంటే మేం చేసిన సరైన మార్గం రా. ఒరే నా బుజ్జి రాజా గదరా, నా మాట విని కోపం తగ్గించుకోరా. ఇవాళ నీ ఫస్ట్ నైట్ రా. అవునండి, ఇప్పటికే పువ్వులన్నీ చూడండి మీ మొహంలో ఎలా వాడిపోయాయో. నాన్నగారికి లెటర్ రాసేగా, వాళ్ళ ఆశీర్వాదం పోస్ట్ లో వస్తూ ఉంటుందండి. అవునవును, పెద్దవాళ్ళ ఆశీర్వాదం స్లో పోస్ట్ లో వస్తుంది, స్పీడ్ పోస్ట్ లో నువ్వు పైకి వచ్చాయి. ఇక మీ మధ్యలో నేనెందుకు? నాకు అర్జెంట్ గా ఢిల్లీలో పని ఉంది, నేను వెళ్తాను. ఎరా అప్పుడే వెళ్ళిపోతావా? ఏరా బాధగా ఉందా? అస్సలు లేదు, పైగా ఆనందంగా కూడా ఉంది. అవునులే, పెళ్ళయిందో లేదో నీలో ఎంత మార్పు వచ్చిందిరా. సరే గాని నువ్వు మంజు ఇక్కడే నా ఇంట్లోనే ఉండండి. ఎందుకు? నాకు రూమ్ లేదా? ఒరే ఆ దరిద్రపు ఇంట్లో ఉండడానికి నువ్వు ఇంకా బ్రహ్మచారి కాదురా, అనవసరంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టుకో. ఒరే మీ ఇద్దరు హ్యాపీగా ఇక్కడే హనీమూన్ జరుపుకోండి. నేను వస్తాను. సీ యు. వస్తానమ్మా మంజు, బాయ్. పోరా పో, పెద్దవాళ్ళ ఆశీర్వాదం వచ్చేదాకా నేను బ్రహ్మచారిగానే ఉంటాను. ఏమండి? బ్రహ్మచారిగానే ఉంటాను. ఏమండి? బ్రహ్మచారిగానే ఉంటాను. ఏమండి? బ్రహ్మచారిగానే ఉండను. మరి పెద్దవాళ్ళ ఆశీర్వాదం ప్రస్తుతానికి అవసరం లేదు, లైట్ తీసే. ఎందుకు? దోమలు చూస్తాయని. ఇక నా గురించి చెప్పాలంటే ఈక్వల్ టు నైజాం నవాబ్, సేమ్ టు మీర్జాపూర్ మహారాజా అంటారు. రాజభరణాలు రద్దు కాకుండా ఉంటే మా ఆస్తుల్ని లెక్క వేయడానికి కంప్యూటర్లే కన్ఫ్యూజ్ అయిపోయి ఉండేవి. ఆ అబ్బాయి ఎవరు? వాడు నా బావమరిది. ఎందుకలా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు? పెళ్లిళ్ళు జరుగుతుంటే మా ఇళ్లలో ఒకళ్ళు నించుని అలా ఆడవడం మా వంశాచారం. అదేం కాదు, చిన్నప్పటి నుంచి మంచిది నాకు. అవునండి, చిన్నప్పటి నుంచి వీడికి మంజుకి ఒకే రకమైన ఆట బొమ్మలు డ్రెస్సులు కొనిపెట్టేవాళ్ళం. ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా, అందుకని బాధపడుతున్నట్టున్నాడు. నాన్న నువ్వు లోపలికి వెళ్ళి ఆడుకో. నేను ఆడుకోను. మా చిన్నమ్మాయి ప్రియ. అలాగా, మీ పెద్ద అమ్మాయి కూడా ఉంటే ఒకేసారి చూసి వెళ్ళేవాళ్ళంగా. పిలిపించేవాడిని, మీరేమో అకస్మాత్తుగా వచ్చారయ్యే. బట్ వన్ థింగ్, మీరు నన్ను చూస్తే మా అమ్మాయిని చూసినట్టే. అన్ని అబద్ధాలు. అమ్మాయి సూపర్ గా ఉంటుంది. మీ అమ్మాయికి మా అబ్బాయి కూడా నచ్చాలిగా. ష్యూర్. అయితే నాకు నచ్చితే మా అమ్మాయికి నచ్చినట్టే. నేను చెప్పిన మాట మా అమ్మాయి కాదనే ప్రసక్తే లేదు. పోస్ట్. ఈజీ. నూరేళ్ళు. అమ్మడు ఆ ఉత్తరం చదవే. అక్కయ్యకి నా మీద ఉన్న ప్రేమ గౌరవం ఏమిటో వీళ్ళకి తెలుస్తాయి. పూజ్యులైన నాన్నగారికి మంజు నమస్కరించి వ్రాయినది. చిన్నప్పటి నుంచి నన్నెంతో ప్రేమగా పెంచారు. నేను అడగకుండానే నాకు కావాల్సినవన్నీ తెచ్చిపెట్టారు. మీరు నాకు తండ్రే కాదు, దైవం కూడా. చూసారా, మా మంజు రాసిన లెటర్ ఎప్పుడైనా సరే నా హార్ట్ టచ్ చేస్తుంది. నువ్వు చదవమ్మా. మనస్ఫూర్తిగా ఒక కోరిక కోరాలనుంది, కానీ నేరుగా చెప్పలేక ఈ ఉత్తరం ద్వారా తెలియచేస్తున్నాను. పిచ్చి తల్లి, డాడీ దగ్గర దానికి మొహమాట ఏమిటమ్మా? నాన్న ఇది కావాలి అన్న నడగాలే గాని ఏది కాదంటాను. మీ మనసుకి ఏదైనా. ఆపేవేంటమ్మా, చదువు. వద్దు డాడీ, నేను తర్వాత చదువుతానుగా. ముందు వాళ్ళని మాట్లాడి పంపించండి. పర్లేదులే, చదువమ్మా. తర్వాత చదువుతాను డాడీ. నేను చదువుతాను. డాడీ ఆ లెటర్. ఏం పర్లేదులేమ్మా, కూతురు తండ్రికి రాసిన లెటర్ లో సీక్రెట్స్ ఏముంటాయి? చదవని రేపు చదివేసారా? మీ మనస్సుకు కష్టం కలిగితే క్షమించండి. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అనుకోని పరిస్థితుల్లో మా పెళ్లి జరిగిపోయింది. హిమాచలం గారు, ఏమిటండి ఇది? ఇంకా మీరు పెద్ద మనుషులు, మీ అమ్మాయి బుద్ధిమంతురాలు అనుకున్నాం. ఏం బుద్ధిమంతురాలు? ఇంత సిగ్గులేని పని చేస్తాను. ఇలాంటి బజారు మనుషులతో మీకు సంబంధం కలుపుకోవడానికి వచ్చింది. మీర్జాపూర్ మహారాజు, నైజాం నవాబు. సిగ్గు లేకపోతే సరి పదండి. ఏమిటి మంజు, వంట చేస్తూ పుస్తకం చదువుతున్నావా? నాకు వంట రాదండి. నీకు భోజనానికి ఇబ్బంది అవుతుందని పుస్తకం చూసి వంట చేస్తున్నాను. నీకు రాకపోతేనే వంట నాకొచ్చుగా. నేను నీకు నేర్పుతాను. పుస్తకం అక్కడ పడే. ముందు దేవుణ్ణి ప్రార్థించాలి. చేతులు జోడించు. ఈ చేతితో గిన్నెలా పట్టుకుని ఈ గెరిటితో ఇలా తిప్పాలి, ఇలా తిప్పాలి. ఏవండి, ఇలా ఎంతసేపు తిప్పాలి? నీ ఓపిక, నీ తీరిక. ఏవండి, నాకు వంట నేర్పుతున్నారా? నా మీద వాలిపోతున్నారా?
ఏమో నాకేమీ తెలియడం లేదు. నిన్ను ఇలాగే పట్టుకుని జీవితాంతం వంట చేస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. తధాస్తు. ఆ, భర్త మనసులోని కోరిక తీరాలని ఏ భార్యకుండదండి. కిచెన్ రూమ్ రొమాన్స్ ఆపి చిక్క వంట చెయ్యండి. ఓకే, నువ్వు వెళ్ళి స్నానం చేయి. ఈ లోపల వంట సంగతి నేను తేల్చేస్తాను. ఏమిటండి? ఎవరో ఫోటో అక్కడ పెట్టింది? ఏమే, దాని మొహమే కాదు, దాని ఫోటో కూడా నాకు కట్టపడడానికి వీల్లేదు. ఇదిగో అందరికీ చెబుతున్నా, ఈ ఇంట్లో మంచు పేరు వినపడడానికి వీల్లేదు. దానికి సంబంధించిన వస్తువులు ఏమీ కనపడకూడదు. కనపడితే ఒక్కొక్కరి వరుస పెట్టి నరికేస్తా. ఏమిటే, నీకు కూడా ఇది శత్రువు అయిపోయిందా? డాడీకి శత్రువు అయ్యాక అక్కయ్య నాకు మాత్రమే కాదు, ఈ ఇంటికి కూడా శత్రువే. డాడీ స్టేటస్ ని పరపతిని నాశనం చేసింది కాకుండా చివరికి ఆయన ప్రాణాలకి ప్రమాదం తెచ్చింది. ఇంకా దాని ఫోటో ఇంట్లో ఎందుకు ఉండాలి? బాధపడుతున్నావు డాడీ? నాకు తెలుసు డాడీ, అక్కయ్య అంటే నీకెంత ప్రేమ. ఆవేశంలో అరిచినా దాని మీద నీకు ఎటువంటి కోపం లేదని. అయినా ఏం తప్పు చేసిందని అంత కోపం? తను ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మనం అవునన్నా కాదన్నా పెళ్లి జరిగిపోయింది. అదే పరిస్థితుల్లో అలా చేసిందో కనుక్కుని ఆశీర్వదిస్తే బాగుంటుంది. లేకపోతే అక్కయ్య మన దగ్గర నుంచి శాశ్వతంగా దూరం అయిపోతుంది. అవునండి, జరిగిన దానికి మంజు కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. మనం దాని దగ్గరికి వెళ్తే అది సంతోషపడుతుంది, మనకు మనశ్శాంతిగా ఉంటుంది. ప్లీజ్ డాడీ. కాదనకండి. చెప్పకుండా పెళ్లి చేసుకుందిగా, మనం కూడా చెప్పకుండా వెళ్ళి చూద్దాం. ఆవిడ గారు ఎంత ఘనంగా కాపురం వెలగబెడుతుందో చూద్దాం. ఇదిగో మీ అందరూ అంటున్నారు కాబట్టి నేను వస్తున్నా. నాకైతే ఇష్టం లేదు. ఇల్లు పెద్దది. అమ్మడు, అడ్రస్ కరెక్టేనా? కరెక్ట్ డాడీ. ఏమయ్యా, ఈ ఇల్లు ఎవరిది? ఇంటి ఓనర్ది. ఇంటి ఓనర్ ఎవరు? ఇల్లు కట్టించిన ఆయన. పొద్దున్నే అనవసరంగా నేను అడిగాను, చాలా అసహ్యంగా సమాధానం చెప్పావు. పదండి. ఆగండి, ఇంతకీ మీరెవరు? మేమెవరమో తెలియకుండానే లోపల రానిచ్చావా? చూడు, నేను ఈ ఇంటి ఓనర్ మామని, అత్తగారు. నమస్కారం సార్. థ్యాంక్స్. ఏక్ మినిట్ బాబు, ఈ ఇంట్లో కుక్కలున్నాయా? నువ్వు ఉన్నావుగా, పద. మంజు ఇంటికి రాగానే మూడు పాడు చేయకు. డాడీ, బాగున్నావమ్మా? డాడీకి నా మీద ఇంకా కోపం పోలేదమ్మా. కోపంగా ఉంటే ఇంత దాకా ఎందుకు వస్తారమ్మా? అంతా బెట్టు. నువ్వేం బాధపడకు, నేను సర్ది చెప్తానుగా. ఎంత పని చేసావు మంజు, నీ పెళ్లి కాదు కానీ బాగా చావుకొచ్చింది. ఏమైంది? ఏముందక్క, నీ పెళ్లి సంగతి వినగానే డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాకా? వీడు బాగానే ఉన్నాడు. ఏమిటండి కళ్ళార్పకుండా అలా చూస్తున్నారు? అది వేరు, ఏమో అనుకున్నాను కానీ మొత్తానికి మన మంజు మంచి అబ్బాయినే సెలెక్ట్ చేసుకుంది. నాకు అల్లుడు నచ్చాడు. అల్లుడా? అది వేరు, ఈ ఫోటో బాగా చూడు. వీళ్ళిద్దరిలో మన అల్లుడెవరో బాగా ఆలోచించి చెప్పు. ఇంకెవరు? ఇతనే. కరెక్ట్. మొత్తానికి నా కళ్ళతో చూసావు, నా పెళ్ళాన్ని వినిపించావు. అమ్మయ్యా, ఇక నాకు ఏ దిగులు లేదు. అక్క, ఇక మీదటి నుంచి మనం చేయాల్సింది ఒకటే, డాడీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన ఆశకి వ్యతిరేకంగా మనం ఏదైనా చేసి ఆయన బాధపడితే డాడీ మనకు దక్కడక్క. లేదు లేదు, ఆయనకి ఏ ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటాను. డాడీ బాధపడే పని ఏది చేయను, ఆయన మాట కూడా ఎదిరించను. ప్రియా, వస్తున్నా డాడీ, పదక్క. ఏమిటి డాడీ? ప్రియా,
మీ అక్కయ్య ఏ పని చేసినా నా ఇష్టానికి నా స్టేటస్ కి తగ్గట్టే చేస్తుందని చెప్పానా? అమ్మడు నీకు ఒక పజిలే. ఈ ఫోటోలో మీ బావ ఎవరో చెప్పు. అలివేణి నువ్వు చెప్పకు. సతీష్ అల్లుడు పేరు సతీష. మనిషికి తగ్గట్టు ముచ్చెల్లా ఉన్నాడు. అమ్మాయినా అబ్బా ఈయన మీ ఆయనే లేవమ్మా, కాదని ఎవరన్నారు? రేపు పోతుందాం. ఈ ఫోటో బాగా చూసి అల్లుడు గారు ఎవరు చెప్పరా. వీరే ఎంత పొగర్రా నీకు! ఇంకోసారి ఆ దరిద్రుడిని పట్టుకున్న అల్లుడన్నావు నీ గుడ్లు తోడేస్తాను. ఆ బికారి కదవా, ఆ దరిద్రుడు నా అల్లుడంటావా? రేయ్ వాడే నిజంగా నా అల్లుడైతే నా కూతుర్ని వాడిని ఇక్కడే శుద్ధి పారేసి ఇక్కడే గుడ్డు పొడి చేస్తాను రా. ఆ తింగర వేధవ మాటలు విని ఆవేశపడిపోతున్నారు. వాడనంత మాత్రాన మీ అల్లుడు అవుతాడా? లేకపోతే ఏంటి? వాడెవడో పాచి పని చేసుకుని ఆత్మహత్య పట్టుకొని నా అల్లుడంటాడా? అంటే అన్నాడు. మీ అల్లుడు ఎవరో మీకు తెలీదా? ఈ టాబ్లెట్ తీసుకోండి. ఇదిగో పరపై త్వరగా వెళ్ళి కాస్త వేడి నీళ్ళు పట్టుకురా. ఏమిటి అలా చూస్తూ నిలబడ్డావు? వెళ్ళి నీళ్ళు పట్టరా. అసలు మీరెవరండి? వీళ్ళు మా అమ్మ నాన్న. అర్థమైందా? మేమెవరూ చెబుతా కానీ పని చేయవా? డాడీ వంట వాళ్ళకి సర్వెంట్లకి ఎంతో పొగరు పనికిరాదు. డాడీ మీరు ఆవేశ పడకండి, నేను చెప్తాగా. మీరు లోపలికి వెళ్ళి పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టండి, నేను వస్తాగా. వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి. ఎవడమ్మా వీడు? వంటవాడా సర్వెంటా? అన్ని ఆయనే. ఏమండి కోపం వచ్చిందా? లేదే, ఏడుపు వచ్చింది. అసలు ఈ ఇంటికి నేను అల్లున్నా, పనివాడినా, వంటవాడినా? ముందు ఆ సంగతి తేల్చి చెప్పు. అది కాదండి, ఆ ఫోటో చూసి సతీష్ వాళ్ళ అల్లుడు అనుకున్నారు. ఆ ఫోటోలో నేను ఉన్నానుగా. కర్మ, ఆ ఫోటోలో అతని బట్టలే బాగున్నాయి. బట్టలు బాగున్న వాడినల్లా అల్లుడు అనుకుంటాడా మీ నాన్న? తిక్కన్న ఉన్నాడే. అది కాదండి, డాడీకి చెప్పకుండా మనం పెళ్లి చేసుకున్నామా? చేసుకుంటే దాంతో ఆయన కోపం వచ్చి హార్ట్ అటాక్ వచ్చింది. అలాగా? ఆయన మనసుకు బాధ కలిగిస్తే ఈసారి ప్రాణానికి అపోయవటండి. అంత పని జరిగింది? అవునండి, సతీషే నా అల్లుడు, అతను అల్లుడు కాకపోతే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాను అన్నారు. దాంతో నాకేం చేయాలో అర్థం కాలేదు. ఈలోగా మీరు కూరగాయలు పట్టుకుని వచ్చేసారు. అందరూ మీరే వంట మనిషి అనుకున్నారు. అవునులే, నా ఫేస్ అలా ఉంటుంది కదా. నేనేదో సరదాకి నీకు వంట నేర్పుదామని గరిటి చేత్తో పట్టుకుంటే నన్ను పర్మనెంట్ గా వంటవాణ్ణి చేసేస్తావా? ప్లీజ్ అండి, వాళ్ళు 2 రోజుల్లో వెళ్ళిపోతారు. అంతవరకు వంట చేయాలి. చేస్తాను, మీ నాన్న ప్రాణాలు కాపాడటం కోసం చేస్తాను. కానీ మంజు, ఈ వేషం 2 రోజులే. ఈ 2 రోజుల్లోగా నేను నిజంగానే వంటవాణ్ణి అనుకుని మీ నాన్న అరే ఒరే అన్నాడో, ఆ తర్వాత నా సంగతి నీకు తెలియదు. చాలా థ్యాంక్స్ అండి. త్వరగా వేణీళ్ళు తీసుకురండి. సుఖం అంటే నీదేనే. మీ నాన్న బకాసురుడికి నన్ను ఆహారంగా వేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? నువ్వు నిద్రపోతున్నట్టు నటించినంత మాత్రాన నిన్ను వదిలిపెడతాననుకున్నావా? ఇదేంటిది? నువ్వా? తల్లి, నీకు నమస్కారం. నీ బొగ్గలకు నమస్కారం, నీ పెదాలకు నమస్కారం. నేను నువ్వు అనుకోవట్లా, మరెవరనుకున్నా? మీ అక్కయ్య అనుకున్నాను. అక్కయ్య అయితే మాత్రం మీద పడి వాటేసుకుంటావా? మీ అక్కయ్య మొగుడు అనుకున్నాను. గెట్ అవుట్. మళ్ళీ ఇంకెప్పుడు ఇక్కడికి వచ్చి పడుకోకు. నీకు అదే చెప్తున్నాను, నువ్వు ఇంకెప్పుడు వచ్చి ఇక్కడ పడుకోకు. ఏంటి అలా అరిచావు? అక్క, అతను వంట అబ్బాయి నా మీద పడి నన్ను వాటేసుకున్నాడు. నిన్ను వాటేసుకున్నాడా? అవునక్క. ఏమిటిదని అడిగితే మీ అక్కయ్య అనుకున్నాను అన్నాడు. లాగి ఒక్కటిచ్చా. నువ్వు కొట్టావా? కొట్టనా మరి. ఆయన నువ్వు తలుపు గొళ్ళెం పెట్టకుండా ఎందుకున్నావు? ఆయన వస్తాడని. ఆయన వస్తాడనా? నా ఉద్దేశం అది కాదే. అతను వస్తాడని నాకేం తెలుసు? ఆయన అంత పని చేస్తాడా? అతని సంగతి నేను చూసుకుంటాను, నువ్వు పడుకో. సరే, నువ్వురా. నువ్వు బతకడానికి వీలేదు, నిన్ను చంపేస్తాను. పడకండి డాడీ. అమ్మడు, నువ్వు నాపకు. వీడు షూట్ చేసి పారేయాలి. ఎరా, నా చిన్న కూతురు చేస్తావా? పొరపాటు అయిపోయింది, క్షమించండి. బెడ్ మీద ఉన్నది మీ చిన్నమ్మాయి అనుకోలేదు. అంటే పెద్దమ్మాయి అనుకున్నావా? ఇంకా ఆలోచిస్తారేమిటండి? వీణ్ణి గిన్ని కోడిని కాల్చినట్టు కాల్చబడేయండి. చాలు ఎవరుకోండి. నోరుంది కదా అని మీరు వాగటం, గన్నుంది కదా అని ఆయన కాల్చడం తప్ప వేరే పని లేదా? ఏమండి, అసలు ఏం జరిగిందో తెలుసా మీకు? ఏంట్రా తెలిసేది? చెప్పనివ్వండి.
విశ్వాసం ద్రోహి తిండిదన్నా సన్నాసి ఒరేయ్ నీ మొహం నాకు చూపించద్దు ఇదిగో నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళకపోతే మెడబెట్టి బయటికి చేస్తాను గెట్ అవుట్ డాడీ ఆయన నిజంగానే వెళ్ళిపోతున్నాడు. వెళ్ళని ఏ ఆయన గారు లేకపోతే ఇంట్లో స్టవ్ కదా చికెన్ ఉడకదా ఆయన మీ అల్లుడు. మీ అల్లుడికి ప్రాణ స్నేహితుడు. ఆయన వెళ్ళాడని తెలిస్తే మీ అల్లుడు నన్ను వదిలేసి ఆ కోఆపరేషన్ మాత్రం ఆయనకు ఉప్పు కారం కూరలో వేయకు. ఏ కళ్ళల్లో వేయాలా? బాగా చేశాడు, బాగా చేశాడు. డాడీ మమ్మీ బాగా చేశాడు, బాగా చేశాడు. త్వరగా రండి. ఏమిటి అల్లుడు గారు వచ్చేసారా అవును డాడీ. తోడు నువ్వు అల్లుడివి నేను పనివాడిని, నువ్వు అల్లుడివి నేను పనివాడిని. ఏమిటి వచ్చి రాగానే అల్లుడు గారు చెవులు కొరికిస్తున్నావు అప్పుడే చాడీ చేయడం మొదలు పెట్టేశావా అల్లుడా? ఇంతకీ మీరెవరండి? మేమెవరా అదిగో మళ్ళీ అల్లుడు గారు మేము హాయ్ సతీష్. హాయ్. ఇదేనా రావడం? వీళ్ళెవరో తెలుసా? మా మమ్మీ డాడీ. ఈజ్ ఇట్? నమస్తే. మీరు వచ్చారంటే మీకు తెలియకుండా పెళ్లి చేసుకున్నందుకు మీ అమ్మాయి మీద కోపం పోయినట్టుగా. ఓహో అదే సంగతి. పెళ్లి విషయంలో మేమేదో కోపంగా ఉన్నాం అనుకుని భయపడి మీరెవరు అని అడిగామన్నమాట. అందుకే అడిగాను. అన్నట్టు ఏమిటి మంచి విశేషాలు? ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది? ఫ్యామిలీ లైఫా? కట్టుకున్నవాడివి నువ్వు లేకుండానే ఫ్యామిలీ లైఫ్ ఏంటి అల్లుడు గారు? కట్టుకున్నవాడా? ఎవరు కట్టుకున్నారు? ఎవరిని కట్టుకున్నారు? నువ్వే కట్టుకున్నావు, ఈవెన్నే కట్టుకున్నావు. నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. నీకేంటి 2 రోజుల నుంచి నాకే కన్ఫ్యూజింగ్ గా ఉంటే ఇంకో గరిట నిన్నే నువ్వు ఎదురుకుండా ఉంటే ఎవరికో ఏమిటి నాకే కన్ఫ్యూజన్ గా ఉంది. ఆహా అలాగా చెప్పారు కాదు. ఇప్పుడు చెప్పానుగా నువ్వు నా బ్యాటరీ విషయకు అడ్డు తప్పుకో. అల్లుడు గారు అమ్మాయి చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకునేసరికి మీరు ఎలా ఉంటారో అని భయపడ్డాం. అల్లుడు గారు బంగారు కరిక బంగారు కనిక కాదు, వజ్రాలు తునక. చందమామ లాంటి మొగులు కొట్టేసింది మా అక్క. మంజుని పెళ్లి చేసుకుని నాకెంత అన్యాయం చేసావు తమ్ముడు. తమ్ముడు అక్కడ చెప్పిన డైలాగు నీకే. నువ్వెందుకు నా ముద్దు పెట్టావు? మీరందరూ పెట్టుకున్నాక నేను పెట్టుకోకపోతే బాగుండదని పెట్టుకున్నా. ఏడ్చావులే మళ్ళీ అల్లుడు గారి దగ్గరికి వెళ్ళావంటే చంపేస్తావు. అల్లుడు గారు ఆగండి ఆగండి. ఏమిటి ఈ ముద్దుల పోటీ? మీరంతా క్యూ కట్టి ముద్దులు పెట్టేంత పని నేనేం చేశాను? ఏం చేసావేమిటయ్యా? మా మంజు మెళ్ళు తాడి కట్టావు కదా. చిలిపి నేనా? అవును నేను తాళి కట్టాను కదా. తాళి కట్టావు సరే, మాకేమైనా తీయటి వార్త చెప్తావేమోనని. చెప్తాను. ఎలాంటి వార్త కావాలి? అమ్మాయి నీళ్ళు వస్తుందా? నీళ్ళ పోసుకునే ఉంటుంది. ఓ ఆ నీళ్ళ అయితే లేదండి. బావా మీ మీద ఉన్న కోపంతో నాన్న ఇక్కడికి రాడనుకున్నావు కదూ? అవును. అదేం లేదండి. ఏమిట్రా ఇందాక నుంచి చూస్తున్నాను, చేతులు ఊపుతావు, కాళ్ళు ఊపుతావు, నాలుగు కరుచుకుంటావు. అసలు అల్లుడుతో పిచ్చి వేసా దివాన్ దీవా అంకుల్, మీరు తిట్టే తిట్లు వింటుంటే మీరంటే నాకు ఎంత అసహ్యంగా ఉందో తెలుసా? అల్లుడు విన్నావా విన్నావా ఎంత మాట్లాడుతున్నాడు? కాఫీ కప్పు కడుకు రమ్మంటే పంచదార నాగేదా? వీడు నన్ను అంతంత మాట్లాడాలా? ఇదిగో ఇదంతా నువ్వు నెత్తికెక్కించుకోబట్టానయ్యా. లేకపోతే మీరు నెత్తికెక్కించుకోండి, వాడిని అంకుల్ అని పిలుస్తాను. అంకుల్ అబ్బబ్బబ్బా, ఎవరిని ఎవరు ఏమీ అనుకోకర్లేదు. మీరు లోపలికి రండి. అది కాదు మంజు. అన్ని విషయాలు లోపలికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. మీరు లోపలికి రండి. లోపలికి పద. రండి. పదరా పద. ఫ్రెండ్షిప్ తప్పకండి. అది కాదురా. ఏమిటి నేను మంజుకు భర్తగా నటించాలా? ఇంపాసిబుల్. మీకు అసలు బుర్ర ఉందా? ఆ బుర్రలో బ్రెయిన్ ఉందా? ఒరే నీ భార్యకు నన్ను భర్తగా నటించమనడానికి నీకు మనసులో ఒప్పిందిరా? మనసు కాదురా, పరిస్థితి అలా వచ్చింది. మంజుకు ఉన్నది ఒకే ఒక్క నాన్న, ఆయనకున్నది ఒకే ఒక్క గుండె. ఆ గుండెకు ఆల్రెడీ గుండెపోటు వచ్చింది. ఇంకొకసారి పోటు వస్తే మనిషి ఉండడు, పోతాడన్నారు. అందువల్ల మా వల్ల మా నాన్నకి ఏ ప్రమాదం రాకూడదు. ఆయన ఉన్న 2 రోజులు నటిస్తే ఆయన దారి నేను మనశ్శాంతిగా వెళ్ళిపోతారు. అవునరా నిజమే. కానీ ఇలా నటించడం ఎంత తప్పో ఆలోచించారా? జీవితం వేరు, నాటకం వేరు. మగాడి వయ్యుండి నువ్వే ఇంత బాధపడుతున్నావే. ఆడదాన్ని నేనెంత బాధపడాలి? అటు కన్న తండ్రినే దూరం చేసుకోలేను, ఇటు కట్టుకున్న భర్తని కాదనుకోలేను. ఒరే సతీష్, దానికి 3 ముళ్ళు వేసిన వాడిని నేనే అడుగుతున్నాను. అర్థం చేసుకోరా నన్ను ప్లీజ్. దయచేసి ఒప్పుకోవయ్యా బాబు. సరే. ఏమిటి ప్రియా మేడం, మా వంటింటి సామ్రాజ్యంలో మీరేం చేస్తున్నారు? బావ కాఫీ కావాలన్నారు. ఆయన కోసం స్పెషల్ గా నేనే కలుపుతున్నాను. అది ఉప్పు పంచదార కాదు. తెలిసే కలుపుతున్నాను. అయిపోయాడు. ఏం కాదు, బావ మరదళ్ళ మధ్య ఆ మాత్రం సరసం లేకపోతే కిక్కుండదు. హలో, నేను రా సతీష్. ప్రియ కాఫీలో ఉప్పు కలుపుకుని తెస్తుంది. ఎమోషన్లో తాగావో
మోషన్ అయి చేస్తావు. ఒరే ప్రియ చేత్తో ఉప్పు కాఫీయే కాదురా విషం తాగడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నీ బొంద. తను కాఫీలో ఉప్పు కలిపి తెచ్చేది నీతో సరసం ఆడడానికి కాదు, నిన్ను చవటం చేయడానికి. అలాగా? మరి ఆ పిల్లకి టిక్ పట్టాచి ఇచ్చేది ఎలా అబ్బా? చెబుతున్నాగా విను. అలాగే. బావా కాఫీ. నువ్వు కాఫీ పట్టుకొచ్చావా ప్రియా? అవును బావా, నేనే నీకోసం స్పెషల్ గా కలుపుకొచ్చా. ఇజ్ ఇట్? నేనంటే నీకు ఎంత? ఏంటి బావా ఇది? కాఫీలో మర్చిపోయి ఉప్పేసినట్టున్నావు ప్రియా. డ్రెస్ అంతా పాడైపోయినట్టుందే, నేను తుడుస్తాను. నువ్వే చూడక్కర్లేదు, నేనే తుడుచుకుంటాను. నా ఎంగిల్ పడింది, నేనే తుడుస్తాను. అయ్యయ్యో! తమ్ముడు ప్రియను మాలిష్ చేస్తున్నావా? లేదు, నా ఎంగిల్ పట్టి తుడుస్తున్నాను. ఛీ, అలా తుడుస్తారేంటి? నేను తుడిచి చూపిస్తా చూడు. ఎవరు చూడక్కర్లేదు. ఆ, దరిద్రుడా, మధ్యలో సైంధవ్లో దాపునించావు కదరా నిన్ను. ఆ, తమ్ముడు మెయిన్ లైన్ వదిలేసి లూప్ లైన్ అంతా పడ్డాడేంటి? ఎక్కడో ఏదో జరిగింది. యాంటీ సెంటిమెంట్ వెంటనే కనిపెట్టాలి. అబ్బా, ఎప్పుడు ఈ ఇడ్లీలు పెసరట్లే. ఇదిగో వంటపై ఈ టిఫిన్ తప్ప నీకు ఇంకేం చేయడం రాదా? అలా పెట్టమ్మా గ్రాసు. చూడు, రేపటి నుంచి ఏం టిఫిన్ చేయాలో నేను చెప్తాను. ఏమండి, టిఫిన్ ఏం చేయాలో మీరు నాకు క్లాస్ తీసుకునే బదులు ఆ టిఫిన్ ఏదో మీరే చేసి నాకు కూడా పెట్టచ్చుగా. నోర్మయ్, ఏంట్రా నా భార్యతో సరసలాడుతున్నావు? ఉండండి అంకుల్, ఎవరి భార్య ఎవరో తెలియక తాస్తుంటేను. విన్నావా విన్నావా వీడి పొరపో సమాధానం. వింటున్నా. ఏమిట్రా ఇవి? ఇడ్లీలా క్రికెట్ బాలా? తింటే ఇడ్లీ, ఆడితే క్రికెట్ బంతి. ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి సార్. ఇదిగో, కొంచెం బ్యాటరీ డౌన్ అయితే మంచిది. అసలు గాని ఈ కాఫీలో ఉప్పేసావా? ఉప్పా? ఉప్పు అంటే పందాలేసావా? చూడండి, కాఫీలో ఉప్పు రవ్వ వేసి కలపడం నాకు చేత కాదు. రేపటి నుంచి ఎవరి కాఫీ వాళ్లే కలుపుకోండి, ఎవరి కప్పులు వాళ్లే కడుక్కోండి. ఏం కూర్చోవా? ఐ లవ్ యూ అబ్బా, వదలండి. మంజు. నిన్ను వదిలి ఒక క్షణం కూడా ఉండలేను మంజు. అలాగే అలాగే, వదలండి. మంజు మంజు మంజు. ఏమిటి సింగిల్ గా నిలబడి సింపుల్ గా నవ్వుకుంటున్నావు? ఏం లేదు, ఒకసారి బావ బుగ్గ మీద ఏముందో చూడు. ఏముంటుంది? గడ్డ ఉంటుంది. గడ్డం కాదు, సరిగ్గా చూడు. ఆ ముద్దెవరు పెట్టారు? ఆ, అక్కయ్య పెట్టింది. మీ అక్క పెట్టిందా? ఆ అవకాశం లేదే. ఎందుకు లేదు? మొగుడు పెళ్ళ ఒకరి బుగ్గలు ఒకరివి కావా, ఒకళ్ళ ముద్దులు ఒకరివి కావా? ఒకరి చెప్పులు ఒకరివి కావా, ఒకరి అప్పులు ఒకరివి కావా? అక్క బావకి ముద్దు పెడితే నీకెందుకు అంత కోపం? నువ్వు నాకు పెట్టలేదని. ఓహో, అదా నీ బాధ. తర్వాత చూద్దాంలే. మిత్ర ద్రోహి, మిత్ర నీచుడా, నీచ మిత్రుడా. రే, ఏమిట్రా ఇదే? యారా, పెళ్ళైన తర్వాత ఇంత గట్టిగా ముద్ర పడేటట్టుగా మంజు నాకే ముద్దు పెట్టలేదు, నీకెలా పెట్టిందిరా? నోర్మోయ్, మంజు నాకెందుకు ముద్దు పెట్టిందిరా? మరెవరు పెట్టారు? ఎవ్వరూ పెట్టలేదు. నేను నిద్రపోతున్నాను అనుకుని ప్రియే సరదాగా కావాలని తన చేతితో నా బుగ్గ మీద ఈ ముద్ర వేసి వెళ్ళిందిరా, అంతే. నిజం చెప్పి బ్రతికించావురా. ఒకవేళ పాత్రలో జీవించేసి మంజునే నీకు ముద్దు పెట్టింది అనుకుని బీపీ, షుగరు, పైల్స్, హార్ట్ అటాక్ ఒకేసారి వచ్చేసాయిరా. అదేం మాటరా? ఎంత భార్య భర్తలుగా నటించినా ముద్దులు పెట్టుకుంటావా? ఏమో, పోను ఆ ముసలాడి ఆనందం కోసం ముద్దులు కూడా పెట్టుకుంటారేమో. మెల్లగా మెల్లగా. మన ఊర్లోనేమో గేదెలు కడగమంటావు, ఇక్కడేమో నీకు ఒళ్ళు పట్టమంటావు. నాకు దానికి దీనికి తేడా తెలియట్లేదు. నోర్మయ్, ఎక్కువ వాగామంటే బ్యాటరీ పీకేస్తా. మజ్జిగ. ఇది మజ్జిగ. ఈ మజ్జిగ గేదెలు కూడా తాగవు. అవి తాగట్లేదు కనుకే మీకు తీసుకొచ్చి ఇచ్చాను. ఇదిగో ఈ నీచ చమత్కారాలే వద్దంటున్నాను. ఒళ్ళు పట్టు. నేను ఒళ్ళు పట్టాలా? ఏ, నువ్వేమన్నా బ్రిటన్ రాకుమారుడువా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు పట్టు. పడతా. ఓహో, అది 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 ఒళ్ళు పట్టం అంటే.
ప్రాణం గాల్లో తేలిపోతుందయ్యా. అవును, ఇంత వయసు అయిపోయినా ఒళ్ళు ఇంత స్ట్రాంగ్ గా ఎలా ఉందండి? ఇదే స్ట్రాంగ్ వయసులో ఉన్నప్పుడు చూడాలి. పెళ్ళైన తర్వాత శోభనం గదిలోకి వెళ్ళి 6 నెలల దాకా తలుపే తీయలేదు. మీరు తీయలేదా? మీ నస భరించలేక బయట వేసిన వాళ్ళు తలుపు తీయలేదా? ఇదిగో ఇదే వద్దన్నాను. నా అల్లుడు ఇచ్చే చేతం తీసుకుంటూ నా మీదే సెటర్ వేస్తావా? ఏమండి ఆ. లేట్ అయింది, త్వరగా రండి. బావా, ఎవరా అమ్మాయి నిన్ను గదిలో పిలుస్తోంది? చివరమ్మాయి అమ్మాయి కాదురా, మీ అక్క. ఆ కళ్ళదలు పెట్టుకు సావు కపోతే ఆ, అక్క, ఇంకా ఎవరో అమ్మాయి నిన్ను గదిలో పిలుస్తోంది అనుకుని ఈ విషయం అక్కతో చెప్పి నేను చితకబాధించేద్దాం అనుకున్నాను. అయ్యో, యారా మామ, ముసలి డొక్కు, నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతావా? ఇంకా నిన్ను సహించను. ఒకే వేటితో 2 ముక్కలు. యా! అల్లుడు, నీకు పుణ్యం ఉంటుంది. నన్ను చంపొద్దు, నీ జోలికి రాను అల్లుడు. అది అలారా దారికి. నోరెత్తకుండా కుక్కిన పెన్లా పడుండు. ఇదేంటి పనోడిని నన్ను రమ్మంటుంది? నాతో ఏం పర్సనల్ పని అబ్బా? నాకంతా తెలుసు, రావయ్యా. ఆ, తెలిసిపోయిందా? ఆంటీ, ఏమిటాంటీ? అమ్మాయి అల్లుడు ఎలా ఉంటారు? ఇది అడగడానికే పిలిచారా? మరి గోడలకు చెవులు ఉంటాయంటారు. అందరి ముందు అడిగితే అల్లుడు తెలిసిపోదు. అందుకే పర్సనల్ గా వచ్చా. మీ అమ్మాయి అల్లుడు చాలా బాగుంటారండి. వాళ్ళు ఆది ఆ, దంపతులు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారో నాకు చెప్పకు. అసలు వాళ్ళని చూస్తే పెళ్ళైన జంటలాగానే లేరు. అయితేగా ఆ అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారండి. అందరూ మీలాగే ఉంటారా? మీ అల్లుడికి మీ అమ్మాయి అంటే ప్రాణం. మీ అమ్మాయి ఏది చెప్తే చేస్తాడండి మీ అల్లుడు. అసలు ఇంట్లో వంట చేసేది ఎవరనుకుంటున్నారు? అల్లుడా? అది చెప్పాలనే కదండి నా తాపత్రయం. నా మంచి నేను చెప్పుకోకూడదు గాని మీ అల్లుడు బంగారం అండి, బంగారం. పోనీలే, బంగారం లాంటి అల్లుడు దొరికాడు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. చూడు, అల్లుడు చేసే వంటల్లో కాస్త ఉప్పు కారం ఎక్కువ వేస్తుండు. మ్మ్. మసాలాలు బాగా తగిలించు. అప్పుడే అల్లుడు ఆ అమ్మాయిని బాగా చూసుకుంటాడు. ఉప్పు కారం. ఒసే అత్త, అనుమానాల చెత్త. యా! ఆ, నీ కడుపులో ఇన్ని అనుమానాలా? చెయ్యి. ఇదిగో వంట బాయ్. ఇవాళ ఏంటి నవ్వుతున్నాడు? ఏమిటి అంకుల్? ఇదిగో నువ్వు అంకుల్ అంటే పెంకులు కాలిపోతాయి. అచ్చరే గాని ఈ 10 ఉంచుకో. ఎందుకండి? ఇదిగో పని వాళ్ళు మాకు తెలియకుండా కమిషన్లు కొట్టేసి బేడీలు కాలుస్తారని మాకు తెలియదా ఏమిటి? పాప నువ్వు మాత్రం ఎన్నిట్లో కమిషన్ కొడతావు. ఇదిగో ఇది ఉంచుకొని బీడీలు కొడుకో. చూడండి, నాకు కమిషన్లు కొట్టడం తెలియదు, బీడీలు కాల్చడం తెలియదు. నేర్చుకో. అచ్చరే గాని అల్లుడు గారికి మందు కొట్టడం అట్లాంటి చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అల్లుడు గారికే కాదండి, ఆంధ్రదేశంలో అందరికీ అలవాటు పోయింది. అన్నగారి దయ వల్ల. అవును కదా. ఇదిగో వంకాయలు చాలా తాజాగా ఉన్నాయ్యా. ఉంటాయి, తెచ్చింది నేను కదా. అచ్చరే గాని అల్లుడు గారికి అమ్మాయిల్ని తెచ్చుకోవడం లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంతవరకు లేదండి. అల్లుడు గారి మీద గౌరవంతో, ప్రేమతో మీరేమైనా అరేంజ్ చేస్తే కాదండేమో. ఛీ, నేనెందుకు చేస్తాను? మరి లేకపోతే ఏంటండి? శ్రీరామచంద్రుడు లాంటి అల్లుడిని పట్టుకుని అనుమానిస్తే ఎయిడ్స్ వచ్చి పోతా. ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచండి. నాకెందుకు? చుట్టలు కొనుక్కోండి. అలవాట్లేదే. నేర్చుకోండి. ఓర్ నాయనోయ్, వీడి టాకింగ్ వాకింగ్ వీడి కూతురికి రాలేదు. ప్రియా, ఎక్కడికి వెళ్తున్నావు? షాపింగ్ కి. నేను నీతో వస్తాను ప్రియా. మీరు వెళ్ళాల్సింది నాతో కాదు, అక్కయ్య.